అందరికీ వందనాలండి. ఈరోజు మనం పాస్టర్ గారిని ఇంకో ప్రశ్న అడిగి మనం సమాధానం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రార్థన అవసరతలకు కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఓకే, పాస్టర్ గారు మనం ప్రశ్న అడుగుదాం. ప్రైజ్ లార్డ్ అండి. నాదొక ప్రశ్న ఉందండి. మత్తయి సువార్త 12:32 అండి, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలుగదని కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అయితేనండి, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడం అంటే ఏమిటి? కొంచెం వివరించగలరా? ఆ వాక్యం నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా. మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ కలగదు. ఏ యుగమందైనను పాపక్షమాపణ కలగదు. ఆ యుగము అంటే 1000 సంవత్సరాలు అని అర్థం. ఈ 1000 సంవత్సరాల జీవితంలో ఎప్పటికీ ఒకవేళ బతికినంత కాలంలో వాడికి పాపక్షమాపణ కలగదు. ఎవరికి విరోధంగా మాట్లాడితే అంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు. చాలామంది అనుకునే మాట, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిడితేనో లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పి ఎక్కిరిస్తేనో ఇది అనుకుంటున్నారు. కానీ ఈ వాక్యం యొక్క అర్థం పూర్తిగా తెలుసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని అయితే చేస్తాడో ఆ పనికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, మాట్లాడటాన్నే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం అని అర్థం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ కార్యం చేస్తాడు? మనకి యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యంలో ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడంట. పాపం చేయొద్దు అని ఆయన చెప్తాడు. కానీ పదే పదే ఆయన చెప్పినా కూడా పాపం చేస్తూ ఉంటుంటే వాడికి ఇంక పాప క్షమాపణ ఎప్పుడు కలుగుతుంది? కనుక వాడు చేసిన పాపాన్ని బట్టి వాడికి ఇంకా క్షమాపణ భూమి మీద దొరకదు. దాన్నే అంటాడు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు. ఇంకొకటి ఉంది, నీతిని గురించి అంటే యేసయ్యని గురించి అన్న. నీతిమంతుడు యేసయ్య. ఆ యేసయ్య గురించి యేసయ్యని ఎవడైతే ఒప్పుకోడో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉంటాడు. కానీ కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించడానికి ప్రయత్నం చేసినా యేసు ప్రభువుని ఒప్పుకోరు. ఒకటి, పాపాలు ఒప్పుకోరు, పాపాలు మన్నించమని దేవుడిని అడగరు. రెండోది, యేసు ప్రభువుని కూడా అంగీకరించరు. మూడవది, తీర్పు ఉందని, దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడని. ఇంత మనం చెప్తున్నా కూడా చాలామంది తీర్పు లేదు, ఏమి లేదు, దేవుడేమో లెక్క అడగడు, మనం ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మలో జన్మించవచ్చు, దానికి అవకాశం ఉంది, అసలు నరకం లేదు, దేవుడు ఏమి చేయడు అని అనుకుంటున్నారు చాలామంది. ఈ నమ్మకపోవటమే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం. ఇంకోటి, పరిశుద్ధాత్మకు విరోధంగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఇంకొక పని ఏంటంటే 13వ వచనం చదివితే, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కరెక్ట్ అయిన మార్గంలో నడిపిస్తాడు. మనం ఎప్పుడైతే కరెక్ట్ అయిన మార్గంలో నడుచుకోమో, దేవునికి విరోధంగా నడుచుకుంటామో ఆటోమేటిక్గా మనకి పాప క్షమాపణ దొరకదు. దాన్ని ఇక్కడ ఏమన్నారంటే పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం అని అన్నారు. అందుకే వీళ్ళు చేసే పనుల్ని బట్టే వాళ్ళకి అసలు పాప క్షమాపణ కలుగుదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఆ పనులకు వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. అదే ఈ మాట యొక్క అర్థం. ఓకే, అలాగేనండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పుకుడి అంటే అర్థం ఏంటో చెప్పగలరా? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 19వ వాక్యం, ఆత్మను ఆర్పుకుడి.
మన ఆత్మీయ జీవితం దేవుడు దేంతో పోల్చాడంటే మన ఆత్మ దీపం లాంటిది. దీపం లాంటిది. మన ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, ఎప్పుడు బాగా వెలుగుతూ ఉండాలని ఇక్కడ అయితే కొంతమంది ఆత్మలు ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి? ఆత్మ ఆరిపోవడం అంటే ఏంటి అంటే కింద వచనంలో ఉంది, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. అంటే ఆత్మీయ జీవితం వెలుగుతూ ఉంటుంటే కొంతమంది వరాలు కలిగి ఉండి కూడా, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వరాలు కలిగి ఉండి ఆ వరాలను వినియోగించడం ఆపేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మందిరానికి రావడం ఒక వరం, పాట పాడటం ఒక వరం, దేవుని స్తుతించడం ఒక వరం, ప్రార్థన చేయటం ఒక వరం, వాయిద్యాలు వాయించడం ఒక వరం. ఇట్లాంటి కొన్ని దేవుడిచ్చిన వరాలు ఇవన్నీ. ఇవి అందరికీ రావు. వాయిద్యాలు వాయిస్తున్నాము, అందరూ వాయించలేరుగా. ఆ దేవుడిచ్చిన ఒక వరం నీకు అది. కానీ ఇట్లాంటి వరాలను నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తావో, అసలు వాడటం ఆపేస్తావో, నీ ఆత్మ ఆరిపోతుంది అన్నమాట. ఓకే. ఇంకొకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఓకే. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటే ఏంటి? ఎప్పుడైతే మనం దేవుని ఆత్మను పొందుకుంటాం, మందిరాల్లో రక్షణ పొందిన తర్వాత దేవుడు ఏదో ఒక టైంలో మనకి దేవుడు తన ఆత్మని ఇస్తాడు. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనలో ఉన్న దేవుని ఆత్మ బాధపడతాడు. పాపం చేసినప్పుడు మనకు బాధ ఉండకపోవచ్చు, కానీ పాపం కనుక చేస్తే, దేవుని ఆత్మను పొందుకున్నవాడు, భక్తిగా ఉన్నవాడు కనుక పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఇంకొక మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మర్చిపోతావో, అసలు కొంతమంది ప్రార్థనకు వస్తూ దేవుణ్ణి మర్చిపోతారు, అసలు మందిరం మానేస్తారు. అట్లాంటప్పుడు దేవుని ఆత్మ కూడా బాధపడతా ఉంటుంది, దుఃఖపడతా ఉంటుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచుద్దంటే ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరుస్తున్నట్టు అని మనం గుర్తుపెట్టుకోవాలి.